హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ 'లవ్ యూ మై వైఫ్' ఎపిసోడ్ నెంబర్ 18. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేసేయండి. జాను, మా మామ్ వెళ్లే వరకు కాసేపు కోఆపరేట్ చేయవే. మామ్ మన వైపే వస్తుందా అంటూ హర్ష అంటుంటే, హర్ష చెప్పిన వైపు షాక్గా చూస్తున్న జానకి, హర్ష గారు, మీ మామ్ అంటే ఏమో అనుకున్నాను. బట్ మీ మామ్ ఇంత యంగ్‌గా ఉన్నారేంటి? అనేసి ఆశ్చర్యపోతూ ఆమె కేసి చూస్తూ అడుగుతుంది. ఏదేమైనా హర్ష గారు, మీ మామ్ చాలా యంగ్‌గా ఉన్నారు. అసలు మీకు మామ్ అంటే ఎవరు నమ్మరు. జాను అనేదానికి హర్ష కూడా అటువైపు చూస్తూ, హర్ష కూడా కాస్త షాక్ అవుతూ, జాను నీ బ్రెయిన్‌కి ఓ దండమే బాబు. తను నాకు మామ్ అంటే నేను నమ్మాను. నువ్వేంటి నమ్మేది? తను నా ఫ్రెండ్. మా మామ్ అక్కడే ఉండాలి కదా అంటూ చుట్టూ చూస్తూ అటు తిరిగి కాల్ మాట్లాడుతున్న ఆమెను చూస్తూ, అక్కడ విండో సైడ్ తిరుగున్నారు కదా, తనే మా మామ్ అంటూ హర్ష మామ్ ఇటు తిరుగుంటే, మామ్ చూసేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పద అంటూ జానకి చేయి పట్టుకొని అక్కడి నుంచి పరిగెడుతూ తనని బయటికి తీసుకెళ్ళిపోయాడు. హర్ష జానకిని తీసుకుని రోడ్డు మీదకొచ్చి అప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. జాను గ్రేట్ ఎస్కేప్ కదా. మామ్ చూసుంటే ఈరోజు నా పనైపోయేది. హర్ష గారు అంటూ తన హ్యాండ్ వైపు చూపించేసరికి జానకి హ్యాండ్ని వదిలేశాడు హర్ష. హర్ష గారు, మిమ్మల్ని నేను ఒకటి అడగచ్చా? మీరు మీ మామ్ని చూసి ఎందుకు ఇలా వచ్చేశారు? అంటే మీరు భయపడుతున్నారనే కదా. దట్ మీన్స్ మీరు తప్పు చేశారనే కదా. హాహా జాను, పారిపోతున్నారంటే తప్పు చేశారని కాదు, నిజాన్ని దాచిపెట్టారంటే అబద్ధం చెప్తున్నారని కాదు. ఈ హర్షిత్ రామ్ ఎప్పుడూ తనకి నచ్చింది చేస్తాడు, బట్ ఎప్పుడూ తప్పు చేయడు. మామ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ వరల్డ్లో నాకెవరైనా మామ్ తర్వాతే. ఆవిడంటే నాకు అంత ఇష్టం. ఒక మాటలో చెప్పాలంటే నా ప్రాణం కంటే ఎక్కువ. అలాంటి మామ్ని బాధ పెట్టడం నా వల్ల కాదు. అట్ ది సేమ్ టైం నా ఐడెంటిటీని నేను లూజ్ చేసుకోలేను. తనకి చిన్నప్పటి నుంచి తన కొడుకు అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేసి చాలా ఆశలు పెంచుకుంది. తన ఇష్టానికి తగ్గట్టు నేను లేనని తెలిస్తే తను తట్టుకోలేదు. మా మామ్ కళ్ళ ముందు తనకి నచ్చినట్టు ఉండడం వల్ల తను హ్యాపీగా ఉంటుంది. అలానే నాకు నచ్చినట్టు నేను ఉండడం వల్ల నేను హ్యాపీగా ఉంటాను. ఏ తల్లైనా తన బిడ్డ ఇలా రోజుకో అమ్మాయితో తిరుగుతాడు అంటే హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకున్నావా జాను? హా, ఇన్ని తెలిసినప్పుడు ఎంచక్కా పెళ్లి చేసుకోవచ్చు కదా. మీ మామ్ నీ కోసం పెళ్లి సంబంధాలు చూడట్లేదా? జానకి అడిగిన దానికి సడన్గా రోడ్డు మీద జాను చేపట్టుకొని తన మీదకి లాగేసరికి జానకి డైరెక్ట్గా హర్ష గుండెలపై పడింది. హర్ష గారు, ఏం చేస్తున్నారు? వదలండి. విల్ యూ మ్యారీ మీ జాను అనే మాటకి జానకి వాయిస్ కట్ అయ్యేసరికి బ్లాంక్ ఫేస్ వేసుకొని చూస్తుంది. జాను, విల్ యూ మ్యారీ మీ అంటూ మళ్ళీ హస్కీగా అడుగుతూ చిన్నగా స్మైల్ చేశాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే అన్నీ తెలిసి నువ్వే థింక్ చేస్తున్నావు. మరి ఏం తెలియని అమ్మాయిని నేనెలా పెళ్లి చేసుకుంటాను? అన్నీ తెలిసి ఎవరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు. బేసిక్లీ నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు జాను. సోలో లైఫ్ సో బెటర్ అంటూ స్మైల్ చేస్తూ, బట్ వన్ థింగ్, నేను నిజంగా పెళ్ళంటూ చేసుకుంటే నేను చేసుకునే అమ్మాయిని నీలాగే ఉండాలనుకుంటాను. బట్ ఈ జన్మకి ఆ ఛాన్స్ లేదు కదా. కాబట్టి నీకు నన్ను చేసుకునే అదృష్టం లేదులే అంటూ జానుతో అంటుంటే, జానకి హర్షని వెనక్కి నెట్టేస్తూ, నాకంత అదృష్టం అవసరం లేదులే అంటూ జానకి ముందుకు వెళ్ళిపోతుంటే, జాను, నువ్వే వెళ్ళిపోతావేంటి? నన్ను వెనకే రమ్మంటావా? వద్దు, నాకు దారి తెలుసు, నేనే వెళ్తాను. సరే మరి పక్కనే రమ్మంటావా? అవసరం లేదు. అలా అంటే ఎలా? అమ్మాయి ప్రస్తుతం నా దారి నువ్వే కదా అంటూ హర్ష అంటుంటే, జానకి చురుక్కున చూడగానే అలా చూస్తావేంటి? నా కారు అక్కడే ఉంది కదా, అంటే నీ వెనకే రావాలి కదా అంటూ జానకి ముందు నడుస్తుంటే, హర్ష నవ్వుతూ తన వెనకే నడుస్తున్నాడు. ఆంటీ,
అను ఆంటీ ఏం చేస్తున్నారు? చాలా టైం అయ్యి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినా ఇలానే ఉన్నారు. వచ్చి కారెక్కండి, లేట్ అవుతుంది కదా. జనని, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. నీకే చెప్పేది, నువ్వు వెళ్ళు అంటూ అను ఆంటీ అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే అను ఆంటీని ఏమనలేక అలానే చూస్తుండిపోయింది జనని. జాను నిన్నే అంటూ వెళ్తున్న జానకి పట్టుకొని ఆపేస్తూ, జాను, ఫస్ట్ నీకో విషయం క్లియర్ చేయాలి. నా గురించి నీకు తెలిసినప్పటి నుంచి నువ్వు చాలా డిస్టర్బ్గా ఉన్నావు. అలానే నా గురించి ఏదేదో అనుకుంటున్నావు. నేనేం నువ్వు అనుకున్నంత బ్యాడ్ గై మాత్రం కాదు. నాలో కూడా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. నేను ఏ రిలేషన్ అయినా ప్యూర్గా తీసుకుంటాను. అండ్ యూ ఆర్ మై ఫ్రెండ్. కాదు కాదు, మోర్ దెన్ ఎనఫ్. మరి నేనేమంత చీప్ క్యారెక్టర్ కాదు. అర్థం చేసుకుంటావనుకుంటున్నా. బికాస్ ఫ్రెండ్ని అర్థం చేసుకునేది, సపోర్ట్ చేసేది ఫ్రెండ్ మాత్రమే కదా. దిస్ ఇస్ మై నెంబర్ అంటూ హర్ష తన కార్డ్ని జానకి చేతిలో పెడుతూ, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో మార్నింగ్ లోపు ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పంటూ హర్ష అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటే జానకి హర్ష వెళ్తున్న వైపు చూస్తూ, హర్ష గారు చెప్పిన దానిలో తప్పేముంది? అసలు నేనేం ఆలోచిస్తున్నాను? హర్ష గారికి నేనేం చెప్పాలంటూ హర్ష ఇచ్చిన కార్డుని చూస్తూ వెనక్కి తిరుగుతుంది. హర్షిత్ రామ్ నెంబర్ని చదవబోతుందేమో. నెంబర్ చూసేంతలో అలా అయ్యిందేమో అండి, మీరేదో ఇమాజిన్ చేసుకోకండి అంటూ చదివేలోపు తన చేతిలో కార్డు ఎవరో లాగేసరికి జానకి ఆ కార్డుని చూస్తూ ఎదురుగా ఉన్న ఆమెను చూస్తూ, ఆంటీ ఆ కార్డ్ అంటూ జానకి అనేలోపు ఆ కార్డ్ని ముక్కలు ముక్కలు చేస్తూ జానకి మొహం మీద విసిరి కొట్టి జానకి చెంప పగల కొట్టింది. జానకి తన చెంప పట్టుకొని చూస్తుంటే జానకి మరో చెంప కూడా పగలు కొడుతుంది. ఆంటీ, మీకేంటి? అసలు మీరేం చేస్తున్నారు? ఎందుకు ప్రతిసారి నన్ను కనిపిస్తే చాలు నా చెంపలు వాయ కొడుతున్నారు? ఇవి నా చెంపలు అనుకున్నారా, లేదంటే ఇంకేమనుకుంటున్నారు? ఏయ్ అంటూ జానకి జుట్టు పట్టుకుంటూ, నువ్వేం చేశావో నేనే నీకు చెప్పాలా అంటూ కోపంగా జానకి కళ్ళలోకి చూస్తుంది. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తావు? నీకు ఇదే చివరిసారిగా చెప్తున్నాను. ఇంకెప్పుడు నువ్వు నా కళ్ళకు కనిపించకూడదు. ముఖ్యంగా చెప్తున్నాను, నువ్వు నా రామాకి దరిదాపుల్లో కూడా కనిపించకూడదు. నా రామ పరిణయం నీలాంటి దానితో చేయడం నాకు ఇష్టం లేదు. నీ అందంతో, మాటలతో నా రామాని బుట్టలో పడేద్దాం అనుకుంటున్నావా? నీలాంటి నెరజానల్ని నేను చాలామందిని చూశాను. శారీ కట్టినంత ఈజీ అనుకున్నావా నా రామాని పెళ్లి చేసుకోవడం? నా రామ మీద నీకున్న ప్రేమను ఈ క్షణమే ఇక్కడే మర్చిపో అంటూ జానకి మొహం మీద తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి బ్లాంక్ చెక్ని తీసి విసిరి కొడుతూ, నా రామాని మర్చిపోవడానికి నేను నీకు కడుతున్న రేట్ ఈ 2 బ్లాంక్ చెక్. ఇందులో నీకెంత కావాలో అంత రాసుకో. కానీ మళ్ళీ నిన్నెప్పటికీ నా రామ దగ్గరలో కూడా చూడకూడదు. నా రామాకి కాబోయే భార్య, నా కోడలు నాకు నచ్చేదే కావాలి. నేను సెలెక్ట్ చేసిన అమ్మాయితోనే నా రామ పెళ్లి జరుగుతుంది అంటూ సీరియస్గా వార్న్ చేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది అనసూయ. జానకి ఆ బ్లాంక్ చెక్ని తీసుకొని చూస్తూ, నీలాంటి పొగరబోతు అత్తలకి తెలిసి ఎవరు కూడా కోడలవ్వాలి అనుకోరు. నీ పొగరికి సమాధానం రేపు నీ ఇంట్లోనే చెప్తాను అనేసి జానకి కూడా తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది. ఏం చేస్తుందబ్బా? రామా అంటూ అను అనేసరికి ఇంట్లోకి వస్తున్న రామ డోర్ దగ్గర ఆగాడు. అను ఆంటీ సోఫాలో కూర్చొని ఉంటే మిగతా అందరూ కూడా అక్కడే నిలబడి చూస్తున్నారు. జేపీ గారు, వదిన ఎందుకు సీరియస్గా ఉన్నారు? ఈరోజు నేను మా సత్తమ్మ కలిసి జ్యువెల్ టూర్ చేయాలనుకుంటే వదిన నా ప్లాన్ని స్పాయిల్ చేసింది. డాడ్, ఎందుకు అను అత్త అలా ఉంది? నీకేమైనా తెలుసా? కల్పిత్, నాకు మాత్రం ఏం తెలుసు? అందరిలా నేను చూడడమే కదా. మీ అత్తని అడిగే ధైర్యం ఎవరైనా చేస్తారా అనేసి జేపీ అంకుల్ కూడా అసలు ఏం జరిగింది అనేసి చూస్తున్నాడు. మామ్ అంటూ రామ వచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చుంటూ, మామ్, ఈరోజు జరిగిన దానికి నువ్వు చాలా కోపంగా ఉన్నావని అర్థమవుతుంది. యాక్చువల్లీ రామా, నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను నీ దగ్గర నుంచి సంజాయిషి వినాలనుకోవట్లేదు.
నువ్వేం చేసినా నేను నీకు సపోర్ట్‌గా ఉంటాను. బట్ ఈ నందన ఈ నందనవనం పరువు పోయేలా చేస్తే మాత్రం నేనెప్పటికీ ఒప్పుకోను. ఈ నందన్ అనే పేరుకో వాల్యూ ఉంది. అది పోయేలా నువ్వు ప్రవర్తించవు అనే అనుకుంటున్నాను. నా ఇంటికొచ్చే కోడలు నాకు నచ్చినట్టు ఉండాలి. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు నా ఇంటి కోడలవుతానంటే నేనెప్పటికి ఒప్పుకోను. మామ్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? నా పెళ్లి విషయంలో నీకు మాటిచ్చాను కదా! నీకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్నాను కదా! ఇంకెందుకు నువ్విలా మాట్లాడుతున్నావు? రామా, నువ్వు మాటిచ్చావనే కదా నీ మీద నమ్మకంతో ఉన్నాను. కానీ నువ్విచ్చిన మాట నీ వయసు వినకపోవచ్చు. ఈ వయసులో అందం చూడగానే కళ్ళకు నచ్చుతుంది. కళ్ళకు నచ్చే అందం మనసుకి నచ్చడం పెద్ద కష్టమేం కాదు. ఒక్కసారి మనలో ప్రేమంటూ మొదలైతే ఆ ప్రేమను మర్చిపోవడం నరకం. అందుకే నువ్వంతవరకు వెళ్ళవని అనుకుంటున్నాను. మామ్, నువ్వెందుకు ఇదంతా చెప్తున్నావు? అంటూ రామ కన్ఫ్యూజన్గా అడుగుతాడు. రామా, నువ్వు తెలిసి అడుగుతున్నావా లేదంటే తెలుసుకోవాలని అడుగుతున్నావా? ఈరోజు నువ్వు చేసింది నాకు నచ్చలేదు రామా అంటూ రామాని సూటిగా చూస్తూ అడుగుతుంది. రామా, ఈరోజు ఆఫీస్లో నిన్ను అమ్మాయితో చూశాను. నువ్వు తనని హగ్ చేసుకున్నావు. అలానే రోడ్డు మీద మళ్ళీ తనతోని నిన్ను చూశాను. ఇప్పుడు కూడా నేను చూసింది నిజం కాదంటావా? నన్ను మళ్ళీ అబద్ధం చెప్పి మభ్యపెడతావా? నేను అందరికంటే నిన్నే ఎక్కువ నమ్ముతున్నాను. అలాంటి నన్నే మోసం చేస్తావా? జేపీ అంకుల్ ఆ మాటకి షాక్ అవుతూ, చెల్లమ్మ, నువ్వేమంటున్నావు? నువ్వు చెప్పేది నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. నా అల్లుడు ఓ అమ్మాయితో తిరుగుతున్నాడా? విల్ యూ ప్లీజ్ అంటూ రామ అనేసరికి జేపీ అంకుల్ సైలెంట్ అవుతాడు. రామ అనుచే పట్టుకుంటూ, మామ్, దీనికి నన్ను డౌట్ పడుతున్నావా? నువ్వు అప్పుడే నన్ను అడిగితే నేను అప్పుడే ఆన్సర్ చేసేవాణ్ణి కదా. ఇట్స్ జస్ట్ మిస్కమ్యూనికేషన్ అంతే మామ్. అంతకంటే ఇంకేం లేదు. నువ్వనుకున్నట్టు మా మధ్య ఏం లేదు. మేం జస్ట్ ఫ్రెండ్స్ మామ్. అసలేం జరిగిందంటే అంటూ రామ జరిగిందంతా చెప్పాడు. రామా, నువ్వు చెప్పేది నిజమే అని నమ్ముతున్నాను. ఎందుకంటే నువ్వు ఈ అనసూయ కొడుకు కాబట్టి. కానీ ఇకపై నువ్వు అక్కడ వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు. మన జ్యువెలరీస్ని ఇకపై నువ్వే చూసుకుంటే బాగుంటుంది. అను అలా అనేసరికి జేపీ అంకుల్కి అండ్ కల్పిత్కి పై ప్రాణం పైనే పోయింది. డాడ్, ఇప్పుడు హర్ష బిజినెస్ టేక్ ఓవర్ చేస్తే నా పరిస్థితి ఏంటి అనేసి జేపీతో చిన్నగా అంటాడు కల్పిత్. కల్పిత్ క్విక్ ఫైట్. ఈ సిచ్యువేషన్ని నేను ఎస్టిమేట్ చేయలేను అనేసి జేపీ అంకుల్ కూడా కోపంతో చూస్తున్నాడు. ఇది నా సొంతం కాదు. నాకంటూ నా ఓన్ ఐడెంటిటీ కావాలి. అందుకే నేను నాకు నచ్చిన బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసమే రేపు నేను ముంబై వెళ్తున్నాను. యాజ్ ఎ సూన్ నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఇదంతా నాకు ఇష్టం లేదు. పైగా ఇదంతా చూసుకోవడానికి కల్పిత్ ఉన్నాడు. మావయ్య ఉన్నాడు కదా. కల్పిత్, దిస్ ఈస్ టైమ్ ఫర్ యూ. నందన్ జ్యువెలరీస్ని చూసుకోవాల్సింది నువ్వే అంటూ కల్పిత్ని చూస్తూ అనేసరికి, బావా, నువ్వంతగా చెప్పాలా? నేనెప్పుడు నీకోసమే కదా ఆలోచించేది అనేసి కల్పిత్ రామ మాటకి మనసులోనే హ్యాపీ ఫీల్ అవుతాడు. రామ మాటకి అను నవ్వుతూ, రామ, నీ ఇష్టాన్ని నేను ఒప్పుకుంటాను. బట్ అన్నిటిలో నీ ఇష్టం ఒప్పుకుంటానని మాత్రం అనుకోకు. నా ఇంటికొచ్చే కోడలు విషయంలో నా డిసిషన్ ఫైనల్. నాకు నచ్చిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటానని నువ్వు నాకు మాటిచ్చావు. ఆ మాట మీద దాటితే నా ప్రాణం పోయినట్టే. అర్థమైంది కదా. నాకు నచ్చిన అమ్మాయి నా కోడలు. నీకు భార్య అవుతుంది. మామ్, యాజ్ యూ విష్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటూ రామ మళ్ళీ చెప్పేసరికి టైం చాలా అయింది. రామ, రేపు నువ్వు ముంబై వెళ్ళాలి కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ రామాని రూమ్కి పంపించి మిగతా వాళ్ళని కూడా పంపిస్తుంది. అను, దీనికోసం ఎందుకింత హడావిడి చేశావు? రామా, నువ్వు చెప్పినట్టే చేస్తాడు కదా. ఆనంద్ గారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటూ అను ఆలోచిస్తూ ఉంది. ఆ అమ్మాయిని రామ ప్రేమించట్లేదంటున్నాడు. కానీ ఆ అమ్మాయి చెప్పేది నేను చూసింది అబద్ధం అంటే నమ్మలేకపోతున్నాను. వాట్ హెల్స్? ఈ రోజుతో అమ్మాయి మళ్ళీ రామ లైఫ్లో కనిపించేది కదా అనేసి తనకి బ్లాంక్ చెక్ ఇవ్వడం గుర్తు చేసుకుంటూ, రామ చెప్పింది నిజమే, నేను చూసింది నిజమా అనేసి ఆలోచిస్తూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్, రామ, నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు అనే నమ్మకం ఉంది.
నువ్వు త్వరగా తిరిగి వచ్చేయి. నువ్వు లేకుండా నిన్ను చూడకుండా నేను క్షణం కూడా ఉండలేను. నీకు తెలుసు కదా అంటూ అంటుంటే, మామ్, నేను కూడా నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఉంటానా? యాజ్ ఎ సూన్ వచ్చేస్తాను. దిస్ ఈస్ ప్రెస్టీజియస్ టు మీ మామ్. నన్ను ఇన్సల్ట్ చేసిన వాళ్ళకి ఆన్సర్ చేయాలంటే నేను అనుకున్నది చెయ్యాలి అనేసి హర్ష నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి కారులో బయటికి వెళ్ళిపోతాడు. రామ నందనవనం నుంచి కారు స్టార్ట్ చేసుకొని నందనవనం గేట్ దాటి బయటకు వెళ్తుంటే అప్పుడే గేట్ దాటి లోపలికి అడుగుపెట్టింది జానకి. నందనవనం అనేసి చూస్తూ జానకి లోపలికి వెళ్ళింది. కల్పిత్ నిన్న జరిగింది తెలుసు కదా. నా రామ మీద చెయ్యి వేసిన వాడి చెయ్యి కాలు మళ్ళీ పనిచేయకూడదు. నా రామని కన్నెత్తి చూసిన వాడి కన్ను కూడా పనిచేయకూడదు. రామ తిరిగి వచ్చేలోపు అదంతా జరిగిపోవాలి అంటూ కోపంగా చెప్పింది అనసూయ. అత్త, నువ్వు చెప్పింది చేయకుండా ఉంటానా? ఇప్పుడే వాడి సంగతి చూసుకుంటాను. మనీ పడేస్తే ప్రాణం తీయడానికి కూడా వెనకాడరు. కల్పిత్ నేను ప్రాణం తీయమని చెప్పలేదు కదా. జస్ట్ నా రామ మీద చేయి వేసిన హ్యాండ్ మళ్ళీ వర్క్ చేయకూడదు. వాడు చేసింది తప్పు కాబట్టి ఆ తప్పుకి శిక్ష పడాలి కదా. ఇదే వాడికి నేను డిసైడ్ చేసిన పనిష్మెంట్ అంటూ కోపంగా చూస్తుంది ఆంటీ. కల్పిత్ అప్పుడే బయటకు వెళ్తుంటే కల్పిత్ని చూస్తూ లోపలికి అడుగుపెట్టింది జానకి. అత్తయ్య అంటూ జానకి లోపలికొస్తూ కాళ్ళ మీద పడింది. జానకిని అక్కడ చూసిన కాస్త షాక్ అవుతూ, నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? అనేది ఏం పట్టించుకొని జానకి నవ్వుతూ చూస్తూ, అత్తయ్య, మన ఇల్లు చాలా బాగుంది. నేను ఆ రోజు వచ్చినా క్లియర్గా చూడలేదు. బట్ ఈరోజు చూస్తుంటే ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఎంతైనా నా అత్తారిల్లు కదా, ఆ మాత్రం ఉంటుందిలే. ఈ అమ్మాయి ఎవరు? నిన్ను అత్త అంటుంది. నీకు ఈ అమ్మాయి తెలుసా అంటూ ఆనంద్ అనంతలో, అత్తయ్యని అలా పిలుస్తున్నారంటే మీరు మావయ్య అంతే కదా అంటూ ఆనంద్ కాళ్ళ మీద పడింది. మావయ్య, నన్ను బ్లెస్ చేయండి. నువ్వెవరమ్మా? అసలు నేనేమని బ్లెస్ చేయాలి? అయ్యో మావయ్య, ఓ అమ్మాయి మీ కాళ్ళ మీద పడిందంటే ఏం ఆశీర్వదించాలి కూడా తెలీదా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించండి మావయ్య అంటూ జానకి అంటుంటే, జానకిని చూస్తూ షాక్లో ఉన్న ఆనంద్ అలానే బ్లెస్ చేశాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావు? చెల్లమ్మ, ఈ అమ్మాయి ఎవరంటూ జేపీ అంకుల్ అండ్ అదంతా బిజీగా షూట్ చేసుకునే పనిలో కావేరి ఆంటీ అసలేం జరుగుతుంది అనేసి చూస్తుంది. జానకికి ఎదురుగా వచ్చినాను జానకిని కోపంగా చూస్తూ, నిన్నెవడిక్కడికి రమ్మన్నాడు? అసలు ఎందుకు వచ్చావు? అత్తయ్య, నేను మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చాను కదా, స్వీట్ చేస్తే బాగుంటుంది కదా. కిచెన్ అంటూ చూస్తూ అటువైపే ఉంటుంది కదా అంటూ జానకి కిచెన్ వైపు వెళ్తుంది. కోపంగా జానకి చేపట్టుకొని వెనక్కి లాగుతూ, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, కాస్త తగ్గించుకుంటే మంచిది. లేదంటే నా చేతిలో సరైన లెసన్ నేర్చుకుంటావు అంటూ జానకి మీదకి చెయ్యెత్తి కొట్టబోతుంటే ఆంటీ చెయ్యి తన మీద పడకుండా పట్టుకుంది. నీకే కాదు, నాకు కూడా చెయ్యెత్తడం వచ్చాంటీ అంటూ జానకి నవ్వుతూ సమాధానం చెప్తుంటే, నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే నా చెల్లెల్ని కొడతావని చెప్తున్నావా అంటూ జేపీ అంకుల్ అంటుంటే, అయ్యో, నేను అలా అనలేదు బాబాయ్, జస్ట్ నాకు తెలుసు అన్నాను అంతే కదా. ఏంటత్తయ్య, అందరూ నన్నెవరు అన్నట్టు నేనెవరో చెప్పలేదా? మీ కాబోయే కోడల్ని అని చెప్పాలి కదా. జానకి ఆ హాల్ దద్దరిల్లేలా అరిచింది అనసూయ. నా నేమ్ తెలుసుకున్నావు, బట్ నేనేంటో తెలుసుకోలేకపోయావు, దించు అంటూ ఫోర్స్గా ఆ హ్యాండ్ని కిందకి దించుతూ, మాటకి మాట చేతకి చేత సమాధానం చెప్పడం నాకు తెలుసు. నువ్వు చేసే ఇదే పని నేను చేస్తే అందరిలోని పరువు పోతుంది, అర్థమవుతుంది కదా అత్తయ్య. జానకి, నువ్వు అత్తయ్య అంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. నీలాంటి దాన్ని నా కల్లో కూడా కోడలుగా కాదు కదా, నా ఇంటి పని మనిషిగా కూడా ఒప్పుకోను. నువ్వే కాదు, నేను ఒప్పుకోను. నీలాంటిది నాకే అత్తగా వస్తే రెండో రోజే కాఫీలో సైనడ్ మిక్స్ చేసి ఇచ్చేస్తాను. మావయ్య గారు, ఇలాంటి పోలేరమ్మను మీరెలా బేడ్ చేస్తున్నారు? ఇంట్లో అత్తయ్యదే అప్పర్ హ్యాండ్ కదా, నిజం చెప్పండి అంటూ ఆనంద్ని అడుగుతుంటే, నిజమంటే అదే నిజమని ఒప్పుకోవాల్సిందే. ఆనంద్ గారు అంటూ అనేసరికి ఆనంద్ ఆపేశాడు. ఫస్ట్
ఫస్ట్ నువ్వు గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అంటూ జానకి జుట్టు పట్టుకుని బయటకు నెట్టేస్తుంటే జానకి ఆంటీ హ్యాండ్ విడిపించుకుంటూ ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇది నా ఇల్లు కదా! మరి నా ఇంటి నుంచి నన్నే పంపిస్తారా? అంటూ అను ఆంటీ కూర్చున్న చైర్‌లో కూర్చుంది. ఏయ్! ఏం చేస్తున్నావు? ఆ చైర్‌లో మా వదిన కాకుండా ఎవరూ కూర్చోరు. ఆ చైర్ మా వదిన చైర్. నేను అందులో రీల్స్ చేసుకుందామన్నా మా వదినకు భయపడి చేయను. ఆహా! మీరు అలా కావేరీలో కదా! నేను మీకు పెద్ద ఫ్యాన్ పిన్ని. మీ వీడియోస్ రెగ్యులర్‌గా చూస్తుంటాను. నాకు మీరంటే చాలా ఇష్టం. కావేరి ఆంటీ సంబరపడుతూ నిజమా? నేనంటే నీకిష్టమా? నేను రీసెంట్‌గా చేసిన బ్యూటీషియన్ టిప్స్ చూసావా? కావేరి అంటూ అను ఆంటీ అరిచేసరికి మొత్తం సైలెంట్ అయింది. అత్తయ్య ఎందుకు టెన్షన్ అవుతున్నారు? మీ తర్వాత ఈ చైర్ అండ్ ఈ అధికారం నాదే కదా! మరెందుకలా కోపంగా చూస్తున్నారు? మీరు మాక్సిమం ఓ 5 ఇయర్స్ ఉంటారేమో. తర్వాత ఈ ఆస్తి, అంతస్తు అన్నీ నాదే కదా అత్తయ్య! అను ఆంటీ ఆ మాటకి కోపంగా జానకి చెయ్యి పట్టి చైర్ నుంచి లాగేసరికి జానకి కింద పడింది. అను ఆంటీ చైర్‌లో కూర్చుంటూ అధికారం అంటే లాక్కోవడం కాదు. మన కోసం అదే ఎదురు రావాలి. నా ఇంటికి వచ్చి నా ముందే మాట్లాడుతున్నావు? ఏం చూసుకుని నీకంత పొగరు? నా కొడుకు రామ నిన్ను ప్రేమించట్లేదు. ఆ నిజం నాకు నిన్నే చెప్పాడు. నా రామ నా మీద ఒట్టేసి అబద్ధం చెప్పడు. బట్ నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీలాంటి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యం. అలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి కూడా ఒప్పుకోను అంటూ అను ఆంటీ కోపంగా అంటుంటే రాముడు మంచి బాలుడు నిజమే. నీ రామాను నేనింతకు ముందు కలవలేదు, చూడలేదు, మాట్లాడలేదు. అసలు ప్రేమించలేదు కూడా. ఇదే నిజం. ఇంతకు ముందు కలవలేదు, చూడలేదు అంటే ఇప్పుడు కలిసిందా, చూసిందా అనే డౌట్ నాకు వస్తుంది. మేబీ ఇప్పుడు రామాని చూసిందేమో అంటే ఇట్స్ కన్ఫర్మ్. జానకి హర్షని చూసింది, రామాని చూసింది కాబట్టి మీ జానకి కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడైనా నమ్మండి. హర్షబావ, రామబాబు ఒక్కరు కాదు. మీ రామాను జస్ట్ ఇప్పుడే లోపలికొచ్చే ముందు చూశాను. అంతకు ముందు వరకే నాకు తెలీదు. నేను మీ రామాకి ఎవరో ఏంటో తెలీదు. ఆ రోజు నేను మీతో చెప్పిందంతా అబద్ధమే. మీ ఇంటికి నేను ఆ రోజు వేరే వర్క్ మీద వచ్చాను. మిమ్మల్ని కలిసేసరికి ఆ టెన్షన్‌లో అలా అబద్ధం చెప్పాను. కానీ దాన్ని పట్టుకొని మీరు బిహేవ్ చేసిన దానికి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియని నీలాంటి అత్తకి కోడలుగా ఎవరు రావాలి అనుకోరు అంటూ అను ఆంటీ ఇచ్చిన బ్లాంక్ చెక్‌ని పీస్ పీస్‌గా చింపి అను మొహాన విసిరికొట్టింది. నీలాంటిది అత్తగా వస్తుందంటే నీ కొడుక్కి జన్మలో పెళ్ళే కాదు. పెళ్లి దాకా వచ్చినా కూడా నువ్వేంటో తెలిస్తే ఆన్ ద స్పాట్ పెళ్లి పీటల మీద నుంచి పారిపోతారు. నువ్వలానే ఉంటే నీ కొడుకు పెళ్లి పెటాకులు లేకుండా లైఫ్ లాంగ్ అలానే ఉంటాడు. ఐ ప్రిటీ అబౌట్ యువర్ సన్. నువ్విలానే ఉంటే నీ కొడుకు బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. కోడల్ని కూతురుగా చూసుకుని అత్త కావాలి అనుకుంటారు. కానీ నీలా బానిసలా చూసుకుని అత్త వస్తుందంటే ఏ కూతురు పెళ్లి కూతురు కాదు అంటూ జానకి అను ఆంటీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతూ లాస్ట్ అండ్ ఫైనల్‌గా మళ్ళీ చెప్తున్నాను. నీ కొడుకుని నేను చూడలేదు, మాట్లాడలేదు, ప్రేమించలేదు కూడా. బాయ్. బై ఛాన్స్ నేను లవ్ చేసినా నీలాంటి అత్త ఉందంటే నీ కొడుకు పెళ్లి కూడా చేసుకోను అంటూ జానకి నందనవనం నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోతుంటే అందరూ కూడా షాక్‌తో అలానే చూస్తుండిపోయారు. అను ఆంటీ కూడా ఏం మాట్లాడకుండా జానకి మాటలకి కోపంగా చూస్తుంది. అనసూయకే వార్నింగ్ ఇచ్చింది. అసలు ఎవరు ఈ అమ్మాయి? అను ముందు మాట్లాడే ధైర్యం చేసిందంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే అనేసి ఆనంద్ షాక్‌తో చూస్తున్నాడు. మా వదినతో ఇలా మాట్లాడిన ఫస్ట్ అమ్మాయి తనే కదా! నిజంగా ఇది చాలా అమేజింగ్‌గా ఉంది. ఇదంతా నా యూట్యూబ్‌లో 'గడసారి అత్త సొగసరి కోడలు' అనే వెబ్ సిరీస్ తీస్తే బీభత్సంగా పాపులర్ అవుతుంది అనేసి తన మొబైల్ చూస్తూ షాక్‌గా ఉంది. వామ్మో! ఇదేంటి? ఇది మొత్తం లైవ్ వెళ్ళింది. అంటే ఇప్పటివరకు జరిగిందంతా అందరూ చూసేసారా? అనేసి చూస్తుంటే అప్పటికే లైవ్‌లో లైక్స్, షేర్స్, కామెంట్స్ చేస్తూ అను ఆంటీని ట్రోల్ చేసేస్తున్నారు. అయ్యిపోయింది అను పని. ఓడియమ్మ!
ఈ రోజుతో నాకు పిండం పెట్టడం ఖాయం అనేసి కావేరి ఆంటీ భయంతో వణికిపోతూ అను ఆంటీని చూస్తుంది. కావేరి ఆంటీ పాపం అనుని బయట పెట్టేసింది. మరి ఈ విషయం హర్ష వరకు సారీ రామ వరకు వెళ్తుందో లేదో చూద్దాం. ఎందుకంటే జానకి అసలు అను ఆంటీ కొడుకునే చూడలేదంటుంది. మరి రామ, హర్ష కాదని మీకు తెలిసిపోయింది గదా! మరి ఇంకేం డౌటు? సో, కన్ఫర్మ్ చేసుకోండి ఇద్దరు వేరు వేరని. ఓకే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.